హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమేకరుడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్స్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 మీకు ఈ తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ చాలా మంది బ్లీచ్ కొత్త వీడియోస్ దింపు బ్రో అని అడుగుతున్నారు. సో బ్లీచ్ వీడియో కూడా త్వరగా వస్తుంది. అది ఎప్పుడైతే మన ఛానల్ 4000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుందో సో అప్పుడు ఒక స్పెషల్ వీడియో కింద అయితే బ్లీచ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో రాబోతుంది. అండ్ రీసెంట్గానే మెర్సనరీ ఎన్రోల్మెంట్ 1 to chapter 20 వరకు అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియో దింపినాము. సో ఎవరైనా మిస్ చేస్తుంటే దయచేసి ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరలీ టెన్షన్ గా మారిపోయింది. మన చోబే గాని చూసిన జనాలంతా కూడా షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ తన బ్రదర్ కూడా షాక్ అయిపోతాడు అనమాట. బట్ ఏమాత్రం తగ్గకుండా మన గబిమారు వాని మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి మన గబిమారు చేసే నింపో అటాక్స్ అన్నిటిని కూడా ఈజీగా చోబే గడ్ డాట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన గబిమారు గాడు నింపో అసిటిక్ బ్లేజ్ అని చెప్పి ఒక ఫైర్ అటాక్ అనేది ఇస్తాడు. దెబ్బకి అక్కడ ఒక బైబచ్చమైన ఫైర్ అటాక్ జరుగుతుంది. సో దాన్ని చూసిన అందరూ షాక్ అయిపోతారు. బట్ అప్పుడు కూడా మన చోబే గానికి అసలు ఏం కాదు. ఇంకా దాన్ని చూస్తున్న మన వాళ్ళందరికీ మైండ్ పోతుంది. ఇంకా అప్పుడే గబిమారు కూడా అసలు నేను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా చోబే గాడు కూడా ఒక ఇంటర్ డైమెన్షనల్ లెక్క అయితే వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఎవరు కనపడరు. బట్ ఆ గ్యాప్ లోనే అక్కడ ఒక వర్టెక్స్ చూసి అసలు ఇదేంది అనుకుంటాడు కానీ బట్ అప్పుడే మనోనికి అర్థమైపోతుంది అనమాట. లిటరలీ గబిమారు చేసే అటాక్స్ అనేటివి ఒక గుడ్డివాడు ఎలాగైతే అటాక్ చేస్తూ ఉంటాడు సో అలాగే అటాక్ చేస్తున్నాడు అని చెప్పి ప్యాటర్న్ కనుక్కొని ఇంకా వెంటనే మనోడు ఓకే నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నువ్వు ఒక గుడ్డోడ్లాగా ఫైట్ చేస్తున్నావు, నేను కూడా అలాగే చేస్తాను, నేను నిన్ను ఈజీగా చంపేస్తానని చెప్పి మన చోబే గడ్ అయితే గబిమారు మీద అయితే మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన గబిమారు కూడా గ్యాల్లో దెబ్బలు తింటూ ఉంటాడు అనమాట. సో ఈ గ్యాప్ లోనే మన చోబే గడ్ కూడా నువ్వు ఎవరో నాకు అనవసరం, బట్ నువ్వు నా చేతిలో ఖచ్చితంగా చావాలి, నువ్వు నా చేతిలో ఖచ్చితంగా చావాలని చెప్పి తనని అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే మే పాపకు కూడా ఎనిమి యొక్క తావు అనేది చాలా పెద్దగా ఉంది. ఖచ్చితంగా గబిమారు తనతో ఫైట్ లో గెలవలేడని చెప్పి మన మే పాప భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే గబిమారు కూడా తన యొక్క డిఫీట్ అనేది తను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో ఉంటాడనమాట. ఎందుకంటే ఇలా ఫైట్ చేస్తూ ఉంటే తను గెలవలేడని చెప్పి తనకు కూడా తెలుసు. సో తన మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు, ఐ మీన్ అసిటిక్ బ్లేడ్ తో. బట్ అలా చేసినా మనోడు చనిపోతాడు కాబట్టి ఏం పర్లేదు. ఒకవేళ నేను చనిపోయినా సరే నా ప్లేస్ లో వేరే విలేజ్ నుంచి వేరే పర్సన్ వస్తాడో ఇప్పుడు నాకుండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వీడిని నేను చంపేయడమే. నేను ఎలాగైనా సరే వీడిని చంపేయాలని చెప్పి మనోడు అనుకుంటాడు లేదో అప్పుడే ఒక్కసారిగా గబిమారు బ్యాక్ సైడ్ అయితే తన వైఫ్ అయితే కనపడుతుంది. అండ్ తన భుజం మీద చేసి వెళ్ళు గబిమారు అంటుంది. ఇంకా మన గబిమారు గడు ఏది పట్టించుకోకుండా ఒక్కసారిగా ఒక గుడ్డివాడు ఎలాగైతే తన ముందర ఏందుందని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అటాక్ చేస్తాడు. సో అలాగే మనోడికి ఎన్ని గాయాలు తగులుతున్నా సరే మనోడు దాన్ని ఏది పట్టించుకోకుండా చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చోబగాన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ దీన్ని చూస్తుంటే మన వాళ్ళందరికీ కూడా మైండ్ పోతుంది. అసలు గబిమారు గాడు ఏం చేయబోతున్నాడో, అసలు తన టాటిక్స్ ఏందని చెప్పి మన వాళ్ళు అనుకుంటారు. కానీ అప్పుడే మన ఫ్యాంక్ గారు చెప్తుంటారు సో వీళ్ళిద్దరు ఫైట్ అనేది మీనింగ్ లెస్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఉండే ఒకే ఒక ఆలోచన ఎదుటి వాడిని చంపేయాలని చెప్పి. సో వీళ్ళిద్దరు ఇలాగానే ఫైట్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా చనిపోతారు అనడంతో ఇంకా మాట్లాడిన మన తోమగాడు అన్నయ్య ఆపేసి ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే తామయ్య గారు కూడా నాకు తెలిసినంత వరకు నేను పెట్టి వేసి మరి చెప్తున్నా, నీ బ్రదర్ అనేది ఖచ్చితంగా నీకోసమే ఫైట్ చేస్తున్నాడు అనడంతో ఇంకా మాట్లాడిన మన తోమగానికి అర్థమైపోతుంది అనమాట. అవును, నిజంగానే తన బ్రదర్ తన కోసమే ఫైట్ చేస్తున్నాడు. సో నన్ను కాపాడడం కోసమే నా అన్న ఇదంతా చేస్తున్నాడు. లిటరలీ నేను అనుకుంటానే పరిగెత్తుకుంటా తన బ్రదర్ తాకైతే వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే లిటరలీ మన చోబేగాడు అయితే తన టెంటికల్స్ అయితే గబిమారు మీద మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. లిటరలీ మనోడు చేసే అటాక్స్ వల్ల తన యొక్క ఫుల్ ఐసైట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో తన కంటి ముందర ఎవరున్నారు అనేది కూడా పట్టించుకోడు. మనోడు అలాగైతే అటాక్ చేస్తుంటాడు. సో ఫైనల్ గా ఒక స్ట్రైక్ అనేది గబిమారుకు తగిలింది అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మనోడు కళ్ళు తెరిచి చూస్తే తన ముందర తన బ్రదర్ ఉంటాడు. ఇంకా చూసిన చోబేగాడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే మన తోమగాడు ఏడ్చుకుంటా ఆగన్నయ్య ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఎంతో చేసావు అండ్ ఇప్పటికీ నువ్వు నా కోసమే పోరాడుతున్నావు. నేను వీక్ గా ఉన్నందుకే కదా ఎప్పుడు నువ్వు నన్ను కాపాడాలని చెప్పి నువ్వు ముందర ఉండి ఇంతగా ఫైట్ చేస్తున్నావు. దయచేసి ఇప్పుడు ఈ ఫైట్ నాపే అన్నయ్య. సో ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ఫైట్ అనేది మీనింగ్ లెస్. నేను వీక్ అయినా పర్లేదు, మనం కలిసి ఉందాం అన్నయ్య. నువ్వు ఇలా చేయడం నాకు నచ్చడం లేదు, ప్లీజ్ ఈ ఫైట్ ని స్టాప్ చేసే అన్నయ్య అనడంతో ఇంకా మాట్లాడిన మన చోబేగాడు కూడా ఫైట్ చేయడం స్టాప్ చేసేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఇదే మంచి టైం అనుకుని మన గబిమారు వీళ్ళిద్దరి మీద కూడా అటాక్ చేద్దాం అనుకుంటాడు తన యొక్క అసిడిక్ బ్లేడ్ అనేది ఉపయోగించుకొని. బట్ ఈ గ్యాప్ లోనే మేచాన్ పాప అయితే ఆకు గబిమారు అలా చేయొద్దని చెప్పి అరుస్తుంది కానీ బట్ మనోడు పట్టించుకోడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఎలాగైనా వీళ్ళందరినీ కాపాడాలని చెప్పి మన మేపాప్ అయితే తన యొక్క తావన్ అనేది ఉపయోగిస్తుంది. దెబ్బకు మన గబిమారుకి ఇంకా చోబేగానికి మధ్యలో ఉండే భూమి అంతా కూడా విరిగిపోతుంది. సో అండర్ గ్రౌండ్ లకైతే రాళ్ళని పడిపోతూ ఉంటాయి. అండ్ ఈ గ్యాప్ లోనే మన చోబేగాడు కూడా దాంట్లోకైతే పడిపోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన తోమగాడు అన్నయ్య అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే చోబేగాడు కూడా ఏం పర్లేదు నేను
ఖచ్చితంగా నీ కోసం వస్తాను, నా కోసం వెయిట్ చేయి తమ్ముడు అని చెప్పి మనోడైతే ఆ లోయ లోపలికి అయితే పడిపోతాడు. ఇంకా దాన్ని చూసిన తోమ్మగాడు అయితే షాక్ లో ఉండిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన తామయ్యగాడు వెంటనే మేచాన్ పాప తాకొచ్చి ఆగమ్మ అసలు నువ్వేం చేస్తున్నావు, మర్యాదగా దాన్ని ఆపేసే అనడంతో ఇంకా అప్పుడే మేచాన్ పాప కూడా దాన్ని స్టాప్ చేసేసి కింద పడిపోతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వెనకలుండే ఫ్యాంగ్ గాడు ఆ దోషిగాని తీసుకొని వచ్చి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ఉపయోగించినది నిజంగా తావోనేనా, అసలు తావో అంటే ఇదేనా అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్ళి మన మేచాన్ పాపని చూస్తారు లేదో వీళ్ళిద్దరికి అయితే మైండ్ పోతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో చిన్నపిల్ల మాదిరి ఉండే మన మేచాన్ పాప ఒక్కసారిగా తావో ఉపయోగించడంతో పెద్దగా అయిపోయి ఉంటుంది. సో తను ఎంతో అందంగా కూడా ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే తన ఫేస్ మీద అయితే కొన్ని స్కార్స్ అయితే ఉంటాయి అనమాట. సో తనని చూస్తేనే మన వాళ్ళు అయితే షాక్ అయిపోతారు. అండ్ లిటరలీ మన ఫ్యాంగడ్ అయితే మేచాన్ని చూసి తనకైతే సొంగ గారుస్తూ బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన తామియాగడు కళ్ళల్లో కామం గారిపోతుందిరా తుడుచుకో అని చెప్పి తను ఎక్కిరిస్తూ ఉంటాడు. అందరి ముందు పరిగిపోయిందిగా. ఇంకా మన ఫ్యాంగడ్ కూడా ఏంట్రా అసలు ఈ ఐలాండ్ ఏందిరా ఫుల్ మిస్టరీగా ఉందని చెప్పి మన వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది మన సగరి గ్యాంగ్ తాకైతే షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడే మన వాళ్ళంతా కూడా ఆ క్యాసిల్ బయటకి అయితే వస్తారు. సో బయట ఉండే ఆ జైంట్ క్రీచర్స్ చూసి ఐ మీన్ బొమ్మలంతటిని చూసి మన వాళ్ళందరికీ కూడా కొంచెం బియర్డ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అప్పుడే ఆ ట్రీమెన్ గడు యాక్చువల్గా వీని పేరు ఏదో ఉంది. సీజన్ 1 చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను వీని పేరు మర్చిపోయాను. సో ఇప్పుడు వీని ట్రీమెన్ అని పిలుచుకుందాం ఈ ఎపిసోడ్ కి. ఇంక ఈ ట్రీమెన్ గడు కూడా సీజన్ 1 లో జరిగిండే ఒక టెన్షన్ అయితే చెప్తుంది కదా, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్, సో ఇందులో ఉండే జనాలు అందరినీ కూడా మేమే చంపేస్తున్నాము అని చెప్పి ఆ మాటలు గుర్తు తెచ్చుకొని మనోడు ఇన్నాళ్ళు తను బతుకంతా కూడా ఒక లై అని చెప్పి తెలుసుకొని మనోడు ఎంతో బాధపడతాడు. అండ్ ఖచ్చితంగా తను చనిపోయే లోపల ఈ ఐలాండ్ ని మార్చాలనుకుంటాడు. అది ఖచ్చితంగా మన సగరి గ్యాంగ్ వల్లే ఐ మీన్ ఇప్పుడున్న వీళ్ళ వల్లే జరుగుతుందని చెప్పి మనం గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే ఇన్నాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఒక టెన్షన్ అనేది ఓడిపోలేదు. అట్లాంటిది వీళ్ళందరూ కలిసి ఒక టెన్షన్ అయితే చంపేశారు. అది మన ట్రీమెన్ గాని కళ్ళ ముందరే. సో అప్పుడే మనం డిసైడ్ అయిపోయింటాడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ ఐలాండ్ యొక్క రూపురేఖలు మారుస్తారని చెప్పి మనోడు డిసైడ్ అయిపోతాడు. ఇంకా అప్పుడే షియోన్ కూడా ఓకే మనకు టైం లేదు, మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామండంతో సో అప్పుడే మన వాళ్ళంతా కూడా బయటకు వస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే దీనికి ప్యారల్ గా వీళ్ళకి ఎదురుగా అయితే మన గవిమారో గ్యాంగ్ అయితే వస్తారు. సో ఫైనల్ గా వీళ్ళంతా కూడా మళ్ళీ రీయూనైట్ అవుతారు. సో అప్పుడే ఫ్యాంగడ్ ఇంకా సగరి అయితే మాట్లాడుకుంటారు. మెయిన్ ఆసమాన్స్ ఎక్కడికి వెళ్ళారు అనడంతో మెయిన్ వాళ్ళంతా కూడా చనిపోయారు అని చెప్పి వీళ్ళు రియలైజ్ అవుతారు. ఇంకా అప్పుడే ఈ గ్యాప్ లోనే మేచాన్ పాపని చూసిండే ట్రీమెన్ గాడు ఓ మేచాన్ నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది, ఎందుకని నువ్వు మళ్ళీ నీ తావు ఉపయోగించావడంతో అప్పుడే మన ఫ్యాంగడ్ చెట్టు మాట్లాడటం ఏందిరా అని చెప్పి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే ఆ చెట్టుగాడు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు తనని కాపాడినందుకు, నేను బతికుండగా తనని మళ్ళీ చూస్తాను అనుకోలేదు అనడంతో అప్పుడే ఫ్యాంగడు అదంతా ఇంపార్టెంట్ కాదు కానీ అసలు నువ్వు తల ఒకటే పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే ట్రీమెన్ గడు కూడా ఇది నీకు చెప్పాలంటే చాలా పెద్ద కథే, బట్ మీరు కింద నుంచి వచ్చారు కదా సో కింద ఉండే క్రీచర్స్ మిమ్మల్ని ఏమనలేదా అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా మేము ఆ క్రీచర్స్ అన్నిటిని కూడా చంపేశాము అండ్ పక్క నుండి ఈ దోషి గారిని కూడా చంపేశాము అనడంతో ఇంకా అప్పుడే ఆ ట్రీమెన్ గడు ఏంటి మీరు దోషిని డిఫీట్ చేశారా అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళు కూడా ఒక్కడు కాదు ఇద్దరిని డిఫీట్ చేశామని చెప్తారు. ఇంకా ఆ మాటలైన చెట్టుగాడు ఓ వీళ్ళు శోషిని డిఫీట్ చేశారు, దోషిని డిఫీట్ చేశారు, ఇన్ఫాక్ట్ టెన్షన్ అయిన మా గార్డ్స్ ని కూడా డిఫీట్ చేశారు, వీళ్ళు కానీ ఇంకొంతమంది కానీ వచ్చారంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ ఐలాండ్ యొక్క చరిత్రని మార్చేస్తారని చెప్పి మన ట్రీమెన్ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అయితే మనకి సెంటా యొక్క డెడ్ బాడీ పుడిచిపెట్టిండే చోట అయితే చూపిస్తారు. సో అక్కడే ఉండే మన ఫ్యాంగాడు సెంటా గాని గుర్తు తెచ్చుకొని సెంటా సగరి ఫ్యాంగాడు వీళ్ళ ముగ్గురు కలిసి సంతోషంగా ఉండే ఆ మెమొరబుల్ మూమెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకొని మనోడు ఎంతో బాధపడతాడు సెంటా గారు చనిపోయినందుకు. అండ్ దీనికి ప్యారల్ గా మన రెండు గ్యాంగ్స్ కూడా బతుకున్నందుకు అందరినీ మెచ్చుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన తామియా గడైతే పక్క నుండి ఈజీగా పాప నువ్వు ఇంతవరకు బతుకుంటావు అనుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే మన ఈజీరా పాప కూడా నేను కూడా అదే ఫీలింగ్ లో ఉన్నాను అనడంతో ఇంకా అప్పుడే మన షియోన్ సెన్సే ఓకే మనం ముచ్చట్లు పెట్టుకునే అంత టైం లేదు, మనం ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అండ్ ఈ ఐలాండ్ నుంచి పారిపోవాలి అనడంతో ఇంకా అప్పుడే సగరి కూడా ఓకే మనం అంతా కూడా వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు గబిమారో ఉండే ఈ సిచ్యువేషన్ లో తను నడవలేదు. ఇంకా తనతో పాటు మేచాన్ కూడా ఇప్పుడు పెద్దగా అయిపోయిందని చెప్పి మన సగరి తనని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే తను ఇంతకు ముందర చూసినప్పుడు మేచాన్ ఎంతో చిన్నపిల్ల మాదిరి క్యూట్ గా ఉండేది, బట్ ఇప్పుడు ఎంతో అడల్ట్ వేజ్ కి వచ్చి తనకంటే ఎంతో అందంగా ఉంటుంది అనమాట. సో తనని చూస్తే సగరి కూడా తను ఏంది ఇంత అందంగా ఉంది అసలు తనకి ఏమైందని చెప్పి తనని వెళ్ళి మాట్లాడిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన తామయ్య గాడు ఓకే మనం అంతా ఇక్కడికి ఐలాండ్ లకి ఎనిమీస్ గా వచ్చాం, బట్ ఇప్పుడు మనం కలిసి వెళ్ళబోతున్నాము ఇది ఎంతో మంచిగా ఉంది అనడంతో ఇంకప్పుడే మన షియోన్ గాడు కూడా అవును నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను అనడంతో ఇంకప్పుడే తామయ్య గాడు ఓకే మనం అంతా కలిసి వెళ్దాం కానీ ఈ చెత్త నా కొడుకుని మాత్రం మనతో తీసుకురాకూడదు, వీడు పాము లాంటోడు ఖచ్చితంగా మనల్ని కాటేస్తాడు, నేను విని చంపేయాలి అనుకుంటున్నాను అనడంతో ఇంకప్పుడే సగరి మాటల మధ్యలోకి వచ్చి వాడు ఎలాంటోడైనా సరే నువ్వు వాడిని చంపకూడదు ఎందుకంటే వాడు మావాడు అని చెప్తుంది. ఇలా మన తామియా గాడు ఇంకా సగరి ఫైట్ చేసుకుందాం అనుకుంటారు కానీ బట్ మధ్యలో ఈజీరా పాప వచ్చి గాయస్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి కానీ గబిమారో సిచ్యువేషన్ అనేది టూ వరస్ట్ గా ఉంది, సో మనం ఎలాగైనా సరే వీడిని కాపాడాలి అనుకుంటున్నాను అనడంతో ఇంకప్పుడే మన సగరి కూడా అవును కరెక్ట్ గబిమారోకి ఇప్పటికీ చాలా గాయాలు తగిలాయి, మనం ఎలాగైనా సరే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వాడు చనిపోతాడని చెప్పి తను కూడా ఎంతో ఆలోచిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన షియోన్ గాడు ఆగండి అలా చేసిన వేస్టే, ఇన్ఫాక్ట్ వాడు తావో ఎక్కువగా ఉపయోగించినట్లున్నాడు, సో అందుకనే వాడు ఏ మూమెంట్ లో అయినా చనిపోవచ్చు
అనడంతో ఇంకప్పుడే మన ఫ్యాన్ గడ్ మధ్యలోకి వచ్చి అవును సార్ మీరు చెప్పినది కూడా నిజమే, వన్ బాడీ పైనే కాదు వన్ బాడీ లోపల కూడా వానికి ఏదో గాయాలు తగిలినాయి, సో వన్ ఇన్నర్ బాడీ లోపల కూడా ఎంతో డ్యామేజ్ తీసుకుంది అని చెప్పడంతో ఇంకా మాటలిన సగరి కూడా ఏమైంది గబ్బిమారో అని చెప్పి తన చూద్దామని తన తాకి వెళ్తుందో లేదో అప్పుడే మన గబ్బిమారో కూడా కళ్ళు తెరుస్తాడు. దెబ్బకి అది చూసిన జనాలంతా కూడా షాక్ అయిపోతారు. ఇంకప్పుడే మనకు అభిమానం పేకిలు వేద్దాం అనడంతో ఇంకప్పుడే మన తామేగాడు అరే నీకు తయండే గాయాలకి నువ్వు లేయకూడదు జస్ట్ కూర్చో అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా తన మనసులో ఓకే నాకు తయండే గాయాలు ఇంకా నా స్ట్రెంత్ ఇంకా నాకు రిటర్న్ కాలేదు అని చెప్పి మనోడు కూడా కూర్చుందాం అనుకుంటాడు. బట్ మనోడు గతం మర్చిపోయాడు కాబట్టి తన ముందరంతా ఉండేది తన ఫ్రెండ్స్ అని తెలిసినా సరే మనోడు వీళ్ళంతా కూడా తన స్ట్రేంజర్స్ లాగా ఉన్నారు, సో నేను ఎలాగైనా సరే వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే సగరి కూడా నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పి తనను ముట్టుకోవడానికి దగ్గరికి వస్తే మనోడు తన చేయి పక్కన నూకేసి ఏం పర్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన ఈజీరా పాప ఒకసారి నీ ఫేస్ చూసుకోరా నీ బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి నువ్వు వాటిని హీల్ చేసుకోలేవు అనడంతో ఇంకప్పుడే మన షియోన్ సెన్సే కూడా అవును నీ చేతులారా నువ్వు ఆ వూండ్స్ అనేటివి నువ్వు క్లియర్ చేసుకోలేవు నీకు ఎలాగైనా సరే ట్రీట్మెంట్ కావాలి అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే అని చెప్తాడు. ఇంకా అది చూసిన సగరికి అర్థమైపోతుంది ఎందుకని వీడు ఇంత స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడే మన గబిమారు కూడా నేనే గబిమారు ది హాలో అనడంతో ఇంకప్పుడే మన సగరికి అర్థమైపోతుంది వీడు గతం మర్చిపోయాడు అని చెప్పి ఇంకప్పుడే అది నాకు కూడా తెలుసు అనడంతో ఇంక ఏ మాత్రం లేట్ చేయకుండా మన గబిమారు సగరి మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ రెప్పపాటు క్షణంలో మన సగరిని కాపాడడం కోసం సియోన్ సెన్సే ఇంకా ఫ్యాంగడ్ ఇద్దరు కూడా వాళ్ళ స్క్వాడ్స్ని అయితే అడ్డం పెట్టుకుంటారు, లేదంటే ఇప్పటికి సగరి ఫోటోకి దండబడిపో ఇంకప్పుడే మన గబిమారు గారు కూడా షెట్ కొంచెంలో మిస్ అయిపోయింది అనుకుంటాడు. ఇంకప్పుడే షియోన్ ఇంకా ఫ్యాంగ్ కూడా ఓకే సగరి మనం ఇప్పుడు ఏం చేయాలి వీరిని చంపేయాలి అనడంతో ఇంకప్పుడే మన సగరి కూడా ఎందుకని గబిమారు ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే షియోన్ సెన్సే కూడా అవును వాన్లో ఉండే వే ఆఫ్ లైఫ్స్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది, వాడు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నాడు అనడంతో ఇంకప్పుడే మన సగరి కూడా ఓకే మీరంతా ఏం చేయకండి వాడిని నేను ఒక్కరినే చూసుకుంటానని చెప్పి మన సగరి పాప ముందరకు వెళ్తూ ఉంటుంది. సో దాన్ని చూస్తేనే మన గబిమారకు కూడా అర్థం కాబట్టి అసలు ఎందుకని ఇది ముందరకు వస్తుంది దీనికి భయం లేదా నేను దీన్ని చంపేస్తానని తెలిసినా సరే అసలు ఇది ఎందుకని ముందరకు వస్తుంది అసలు తను నా మీద అటాక్ చేయడానికి కూడా రాలేదు ఏ అమ్మాయి దగ్గరికి రాద్దని చెప్పి అరుస్తూ ఉంటాడు కానీ బట్ మన సగరి మాత్రం అదేది పట్టించకుండా గబిమారుని ముట్టుకుందాం అనుకుంటుంది కానీ బట్ మన గబిమారు కూడా దాన్ని అయితే పక్కన నూకేస్తాడు. ఇంకా అప్పుడే సగరి కోపం వచ్చి వాడిని కిందికి పడుకోబెట్టి ఏరా చెత్తనా కొడక నువ్వు నేను అలయన్స్ ఫామ్ చేశాము ఇక్కడికి వచ్చినప్పుడు అది కూడా గుర్తులేదా అసలు ఎందుకని నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఇలాగా నువ్వు తావో ఎక్కువగా ఉపయోగించినందుకు నీకేమైనా మెమరీ లాస్ వచ్చిందా పిచ్చోడా అని చెప్పి మన నొరగ ఎలాగైతే సగరికి తనకి స్ట్రెంత్ అనేది కోల్పోయినప్పుడు తనను హక్ చేసుకొని తనకి ఎలాగైతే ట్రీట్మెంట్ ఇంకా స్ట్రెంత్ అయితే ఇచ్చిందో సో ఇప్పుడు మన సగరి కూడా మన గబిమారోగానికి అదే చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని చూస్తుంటే గబిమారోగానికి కొంచెం తన స్ట్రెంత్ రిటర్న్ వస్తుందని చెప్పి మనోడు అర్థం చేసుకుంటాడు. ఇంకా అప్పుడే మన సగరి కూడా ఓకే నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను ఒకవేళ నీకు కానీ ఇది ఇంట్రెస్ట్ లేకుంటే ఇప్పుడు నువ్వు నన్ను తోసే ఇచ్చండంతో ఇంకా అప్పుడే మన గబిమారో గారు కూడా తనని తోసేద్దాం అనుకుంటాడు కానీ బట్ తనకు స్ట్రెంత్ అనేది రిటర్న్ వస్తుందని చెప్పి తనని తోసేయడు. ఇంకా అప్పుడే మన సగరి కూడా నవ్వుకుంటా ఓకే లాస్ట్ టైం నువ్వు నన్ను ఇలాగే చేసావు ఇప్పుడు నేను కూడా దీన్ని నీకు రివెంజ్లో అయితే చేస్తున్నాను అనడంతో ఇంకా దాన్ని చూస్తూనే తామేగాడు ఏంట్రా మీ ఇద్దరు బోజుట్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పి అంటాడు. ఇంకప్పుడే అందరికి అర్థమైపోతుంది అనమాట సగరి తన మీద కూర్చొని తనని పట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క తావోస్ అనేటివి రెండు కూడా మర్జ్ అవ్వకుండా గబిమారు అయితే హీల్ అవుతున్నాడు అని చెప్పి మనం అందరికి అర్థమైపోతుంది. సో ఇక్కడే సీన్ అనేది కట్ నెక్స్ట్ సీన్లో అయితే మనకు చోబే గాని అయితే చూస్తామంట మన చోబే గడు పెయిన్ నుంచి కింద పడిన వెంటనే ఇన్ఫాక్ట్ తను ఇంతకు ముందు టెన్షన్గా మారినప్పుడు తను ఎంత విధ్వంసం చేశాడో అదంతా గుర్తు తెచ్చుకొని మనోడు బాధపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మనం దగ్గరికి అయితే అక్కడ ఉండే షోకీస్ అన్ని కూడా వచ్చి అటాక్ చేయడానికి అయితే వస్తుంటాయి, లిటరల్లీ అవి ఎన్నో ఉంటాయి అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే చోబిగాడు ఏం భయపడకుండా రెండేరా నా కొడకల్లారా మీ అందరినీ కూడా చంపి పారేస్తాను అన్నట్లు మనోడు ఒక కన్నింగ్ లుక్ ఇస్తాడు. దీనికి పెరలగానే మనోళ్ళంతా కూడా మళ్ళీ ఇంకొక గృహలోకి అయితే వెళ్తారు. ఇంకప్పుడు మన గబిమారు కూడా మనోళ్ళందరికీ సారీ చెప్తామంట ఎందుకంటే మనోడు ఇంతకు ముందర గతం మర్చిపోవడం వల్ల వీళ్ళందరితో కూడా ఎంతో రూడ్ గా బిహేవ్ చేశాడు. బట్ ఇప్పుడు మనోని గతం గుర్తొచ్చేసి ఉంటుంది. ఇంకా మనోని సారీని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మనం ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఇంకప్పుడే మన గబిమారో గారు కూడా లేదు నాకు గతం గుర్తొచ్చిందంటే నా యొక్క పర్పస్ అనేది నాకు గుర్తొచ్చింది సో నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి ఎలక్సిరల్ ఆఫ్ లైఫ్ తీసుకొని వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే మన ఈజిరా పాప కూడా ఏంటి అది ఎంతో డేంజరస్ నీకు తెలుసునో లేదో ఇక్కడ ఎలక్సిరల్ ఆఫ్ లైఫ్ లేదు అనడంతో మనం ఇక్కడ ఉండే డేంజర్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేసుకుంటే ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోవాలనడంతో ఇంకప్పుడే మన గబిమారు కూడా లేదు నేను అలా రాలేను నేను ఎలాగైనా సరే ఎలక్సిరల్ ఆఫ్ లైఫ్ తీసుకొని వస్తాను ఒకవేళ నేను ఉట్టి చేతులతో ఆ ఐలాండ్ నుంచి బయటకు వచ్చేసినానంటే తప్పకుండా నా భార్యను కలవలేను అనడంతో ఇంకప్పుడే మన ఈజీరా పాప కూడా లేదురా అయ్యా స్వామి నీకు అసలు భార్య లేదు అది కేవలం ఒక ఇల్యూషన్ మాత్రమే నీకు అసలు భార్య లేదు అనడంతో ఇంకా మాట్లాడిన గబిమారో లేదు నిజంగానే నాకు భార్య ఉంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన ఈజీరా పాప కోపం వచ్చి అవునా అయితే ఉందా అయితే చెప్పు నీ భార్య ఎలా ఉండేదో చెప్పు అనడంతో ఇంకా అప్పుడు మన గబిమారో గారు చాలా బాగా ఆలోచించి
నా భార్య కొంచెం జంపుగా ఉంటుంది, తన చేతులు సన్నగా ఉంటాయి, తన జుట్టు ఎంతో అందంగా ఉంటుంది, తను తెల్లగా ఉంటుంది, తను నన్ను డార్లింగ్ అని కూడా పిలిచేది. అండ్ తను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తనని సెన్స్ కూడా చేయగలను, ఐ మీన్ నేను తన యొక్క వాసనని కూడా స్మెల్ చేయగలను అనడంతో ఇంకా ఆ మాటలు నిజరా పాప ఇవన్నీ కదరా, తన పేరు ఏదన్నా ఉంటే అది చెప్పు అనడంతో ఇంకప్పుడే మన గభిమారు కూడా అవును నాకు గుర్తుంది తన పేరు యు అని అంటాడు. ఇంకా ఆ మాటలిన్న మనోళ్ళు కూడా ఏంటి అదేనా నిజంగానే నీ భార్య పేరు అనడంతో అప్పుడే మన గభిమారు కూడా అవును అదే నిజం అండ్ నాకుండే ఒకే ఒక్క ఆప్షన్ ఈ ఐలాండ్ నుంచి నేను ప్రాణాలతో బయటపడి అండ్ నా భార్యను వెళ్ళి చూడాలి అండ్ తనని నేను ఎంతో బాగా చూసుకోవాలి అనడంతో అప్పుడే తామియా గారు కూడా అవునా అయితే ఇదంతా నువ్వు నీ స్వీట్ వైఫ్ కోసం చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా అవును అంటాడు. ఇంకప్పుడే తామియా గారు మన గభిమారుని మెచ్చుకొని ఓ నీలాంటి మంచి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు, ఇన్ఫాక్ట్ నువ్వే రియల్ మగాడు అండ్ నేను చచ్చేంత వరకు నీకు తోడుగా ఉంటానని చెప్పి తనకు మాటిస్తాడు. ఇంకప్పుడే మన ఈజీరా పాప పక్కన ఉండే షిహోన్ సెన్సే తాకు వెళ్ళి మీరే ఏదో ఒకటి మాట్లాడండి, మీరేంటికి మౌనంగా ఉన్నారు అనడంతో ఇంకప్పుడే మన షిహోన్ కూడా ఇంతకు ముందర వాడు మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ వాడి భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు తన దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ తావు అయితే నేను సెన్స్ చేశాను. లిటరలీ అంత చిన్న బాడీ వేసుకొని వీని దగ్గర నుంచి అంత ఇంక్రెడిబుల్ తావు అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను కూడా వానికే సపోర్ట్ ఇస్తానని చెప్తాడు. ఇంకా ఆ మాటలైనా మన వాళ్ళందరికీ మైండ్ పోతుంది. ఇంకా మన సగరి కూడా ఆల్వేస్ గభిమారోకే సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈజీరాకు తెలుసు. సో ఎట్టకేలకు అందరూ కలిసి మళ్ళీ చావుకే వెళ్ళాలని చెప్పి మన పాప బాధపడుతూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్ గా మన చోబే గారిని చూపిస్తారు. అండ్ లిటరలీ మన చోబే గారు అక్కడ ఉండే అందరి షోకే మాన్సర్స్ అన్నింటినీ కూడా చంపేసి వాళ్ళ యొక్క టేస్ట్ ని ఐ మీన్ ఫ్లెష్ ని తింటూ ఉంటాడు. ఇంకప్పుడే మనోన్ దగ్గరికి అయితే వెనకాల నుంచి రెయిన్ అయితే వస్తాడనమాట. రెయిన్ చూసి మనోడు షాక్ అవుతాడు. ఇంకప్పుడే రెయిన్ గారు కూడా ఓ నువ్వేనా అవుట్ సైడర్ అండ్ నువ్వేనా మా మూడాన్ని చంపిండేదని అడుగుతాడు. బట్ మన చోబే గారికి అసలు అర్థం కాదు, అసలు ఎవర్ర వీడు అనుకుంటాడు. మూడేంటంటే సీజన్ 1 సగరి ఇంకా షియోన్ చేతిలో చనిపోయిండే ఆ టెన్షన్ గాడ్ అనమాట. సో వాని కోసమే మన రెయిన్ అయితే వచ్చింటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.